నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లాలో 10వ రోజు పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే, ప్రభుత్వ పథకాలను వివరించిన శ్రీదేవమ్మ. తుంగభద్ర పుష్కర స్నానాలకు అనుమతించిన ప్రభుత్వం, హిందూ సంప్రదాయాలను దెబ్బతీస్తున్నారని బీజేపీ ఆగ్రహం. పుష్కర ఘాట్ ఏర్పాట్లను పరిశీలించిన కర్నూలు జిల్లా కలెక్టర్, ఉత్సవాల నిర్వహణపై అధికారులకు సూచనలు. చిత్తూరు జిల్లాలో ఘనంగా కొనసాగిన పాదయాత్ర, భారీగా తరలివచ్చిన ప్రజలు. కర్నూలు జిల్లాలో విషాదం, నాటు బాంబు పేలి బాలుడు మృతి. ఇక డీటెయిల్ చూస్తే, కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం యాగంటిపల్లి గ్రామంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడులో భాగంగా చేపట్టిన పాదయాత్ర 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఆధ్వర్యంలో 50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డుని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, మండల ఇన్ఛార్జి డాక్టర్ వెంకట్రామరెడ్డి, మండల కన్వీనర్ వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు. భయం గియం విడు నడు 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 జనం రక్తకణం కణం నిప్పుకణం అయ్యేదాకా నిజంలోని నిజం తెలిసి తుఫాను భయపడు విడు 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 పుట్టిన రాజ కుటుంబాల భయం గియం విడు. తుంగభద్ర పుష్కర స్నానాలకు హిందూ భక్తులకు అనుమతి ఇవ్వాలని బీజేపీ నాయకులు కగ్గోలు హరీష్ బాబు డిమాండ్ చేశారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే తుంగభద్ర పుష్కరాలలో భక్తులు ఎవరు కూడా పుష్కర స్నానానికి అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, వెంటనే హిందువుల పుష్కర స్నానానికి అనుమతి ఇవ్వాలని అన్నారు. హిందువుల యొక్క సంప్రదాయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. పుష్కర స్నానానికి అనుమతి ఇవ్వకుంటే బీజేపీ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందని హరీష్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒకసారి వచ్చే తుంగభద్ర పుష్కర స్నానాలలో భక్తులు ఎవ్వరు కూడా పుష్కర స్నానం చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే హిందువుల పవిత్ర పుష్కర స్నానానికి అనుమతి ఇవ్వాలని, హిందువుల యొక్క సాంప్రదాయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కర్నూలు లెక్క నగరంలో స్థానిక శాసనసభ్యుడు కోవిడ్ నియమ నిబంధనలను పాటించకుండా, ఎక్కడ కూడా సామాజిక దూరం పాటించకుండా, ముఖాలకు మాస్కులు లేకుండా వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఇవాళ కొండారెడ్డి బుర్జు సాక్షిగా ఈ రకంగా బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక శాసనసభ్యుడు కోవిడ్ నియమాలకు వ్యతిరేకంగా ఈ రకంగా సమావేశాలు బహిరంగ సభలు నిర్వహిస్తే చూసి చూడనట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు వ్యవహరించడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వీళ్ళకు అడ్డురాని కరోనా నియమ నిబంధనలు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పవిత్ర పుష్కర స్నానం ఆచరించకుండా హిందూ సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చేటువంటి విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, క్రైస్తవ ముఖ్యమంత్రి సాంప్రదాయాలను అడ్డుకుంటున్నానని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే హిందువుల యొక్క సాంప్రదాయాలకు పుష్కర స్నానానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
కర్నూలు జిల్లా కేంద్రం నుండి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తున్న తుంగభద్రి నదీ తీరాన జరగనున్న పుష్కర ఘాట్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ సందర్శించారు. పనులను పరిశీలించి అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, ఆదోని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, జెడ్పీ సీఈఓ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ వేలాది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నాకు అలవాటు కంప్లీట్ చేయడం జరిగింది. 10 రోజులుగా జరుగుతున్నటువంటి పాదయాత్రను ఈ రోజుతో ముగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి 16 నెలల పాలనని ఎంత చక్కగా చేశారనే దానికి ఈ పాదయాత్ర ద్వారా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కుటుంబానికి అర్హులైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి లబ్ధి అనేది మన వాలంటీర్స్ ద్వారా పంచాయతీల ద్వారా చేకూరుస్తున్నాం. కాబట్టి వారందరికీ కూడా మీ అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా గొప్పగా నెరవేర్చినటువంటి ఇక నాటు బాంబు పేలిన ఘటనలో 7వ తరగతి చదువుతున్న వరకుమార్ అనే బాలుడు చనిపోయాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా అవుకు మండలం పరిధిలోని చెన్నంపల్లిలో జరిగింది. చెన్నంపల్లిలోని పాఠశాల సమీపంలో దుండగులు నాటు బాంబులను దాచి ఉంచారు. ఈ నాటు బాంబులను క్రికెట్ బంతులు అనుకుని వరకుమార్ వాటితో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో తీవ్రంగా గాయపడిన వరకుమార్ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వరకుమార్ చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా కేంద్రంలో సీఎం జగన్ పాదయాత్ర ముగిసి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పాల్గొని సీఎం జగన్ చేపట్టిన పథకాలను వివరించారు. బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఎదగాలనే ఉద్దేశంతో 56 బీసీ కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి ఎదుగుదలకు తోడ్పడ్డారని వివరించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మన కోసం వస్తున్నాడు అదిగో వైఎస్ జగనన్న మన కోసం వస్తున్నాడు అదిగో వైఎస్ జగనన్న అదనన్నా రాలేదు. ఆంధ్రప్రదేశ్లో గత 10 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా మనం పాదయాత్ర చేస్తున్నాము. ఈరోజు కళ్యాణదుర్గంలో కూడా ఆఖరి రోజు కమ్మదూరు మండలంలో పాదయాత్ర ఈరోజు ముగింపు పాదయాత్ర ముగింపు కాబట్టి చాలా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అంటే మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా దాదాపు 90% హామీ కూడా అమలు చేసినారు. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్వచ్ఛందంగా వచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈరోజు మహిళలు అయితే యువతలు అయితే రైతులు అయితే ప్రతి ఒక్క వర్గానికి రంగానికి కులానికి కూడా మతాల అతీతంగా పార్టీల అతీతంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిజంగానే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా పనిచేసినారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మహిళలు అయితే చాలా పెద్ద ఎత్తున జగనన్న అని పిల్లలందరూ కూడా జగన్మామ అని ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలుకున్నారు. ఎవరైతే పాదయాత్రకు వచ్చి పాల్గొని ఉత్సాహంగా పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా కళ్యాణదుర్గం ప్రజలందరికీ కూడా 5 మండలాలు టౌన్ ప్రజలందరికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచరామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తజన సందోహం పోటెత్తారు. కాగా కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధిస్తే మోక్షం కలుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. నమః. ఈ కార్తీక మాసం సోమవారం ప్రయుక్త మహాపర్వణి పుణ్యకాల ప్రవేశం. ఈ కార్తీక మాసంలో ఈ పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తితే ప్రతిష్ఠించబడినటువంటి శిరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి. ఏమిటయ్యా అంటే ఈ కార్తీక మాసం విశిష్టత. ఈ కార్తీక మాసంలో ఈశ్వరుని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి. అట్లాగే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయగం శివ యథా శివమయో విష్ణుర్రేవం విష్ణుమయ శివ యథాంతరన్న పశ్యామి తథా మే స్వస్తిరాయసి. ఎవరైతే శివకేశవుల్ని ఇద్దరినీ కూడా ఆరాధన చేస్తారో వాళ్ళకి సమస్తమై కోటి జన్మ కృతం పాపం, కోటి జన్మల్లో చేసుకున్నటువంటి పాపం యావత్తూ కూడా నశిస్తుంది. అట్లాగే త్రిగుణం త్రిగుణాకారం త్రినేత్రం క్షత్రిదాయకం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానము చేసి అట్లాగే దీపారాధన చేసుకుని శివాలయానికి వచ్చి ఈశ్వరుడికి సమస్తమైనటువంటి పాపాలు నశించాలని చెప్పి ఒక్క బిల్వాన్ని కనుక సమర్పిస్తే
కోటి జన్మల్లో చేసుకున్నటువంటి పాపం యావత్తూ కూడా నశిస్తుంది. అట్లాగే ఉద్దీప్య స్వజాత వేదోపఘ్నం నిరుద్ధ మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనంచ దశోదశ. ఎవరైతే కార్తీక మాసంలో ఒక్క దీపారాధన చేస్తారో వాళ్ళకి సమస్తమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించాడు. అట్లాగే కార్తీక మాసంలో ఒక పౌర్ణమి రోజున 360 ఒత్తులతో ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్ళకి 365 రోజులు కూడా దీపారాధన చేసేటువంటి ఫలితాన్నే ప్రసాదించారు ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున. అందుచేత ఈశ్వరుని విష్ణుమూర్తిని ఆరాధన చేయటం వల్ల ఏమిటయ్యా అంటే ఆదిత్యాది నవగ్రహ ప్రతిబంధక దోషాలు, ఈతి బాధలు, సమస్తమైనటువంటి నష్టములు, కష్టములు అవన్నీ కూడా నశిస్తాయి. అట్లాగే ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరించి శ్రీ స్వామివారిని అమ్మవారిని దర్శించి భక్తులు వారి యొక్క కృపకు పాత్రలు అవుతారని కోరి ప్రార్థిస్తున్నాం. అట్లాగే ఈశ్వరాధన చెయ్యండి, మోక్షాన్ని పొందండి. గుంటూరు నగరంలోని జిన్నా టవర్ సెంటర్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు 3 రాష్ట్రాలకు ఈసీ మెంబర్గా నియమితులైన ఆంజనేయులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారస్తులకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఆంజనేయులు సంప్రదించాలని సెక్రటరీ రంగా బాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అన్నా పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ 79 సంవత్సరాల్లో ప్రస్తుత అధ్యక్షులు శ్రీ ఆతుల ఆంజనేయులు గారు దాదాపుగా 30 ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని 92 సంవత్సరాలు సర్వీస్ కలిగిన 3 రాష్ట్రాల్లో ఉన్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ఈసీ మెంబర్గా ఈ 2020-21 సంవత్సరానికి ఎన్నుకోవడం జరిగింది. అది కూడా చాలా ప్రతిష్టాత్మకమైన పదవి. అది మంచి వ్యాపారస్తులకు మంచి వారధిగా నిల్చున్నటువంటి ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మా అధ్యక్షులు వారు ప్రెసిడెంట్గా ఈసీ మెంబర్గా ఎన్నుకోవడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. వ్యాపారస్తులకి ఈ 3 రాష్ట్రాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మా అధ్యక్షుల వారి ద్వారా ఆ సమస్యలు పరిష్కరించుకోగలరని కోరుతున్నాను. ఎంతో అనుభవం ఉన్నటువంటి పెద్దలు గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి శ్రీ ఆతుకూరు ఆంజనేయులు గారిని ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కార్యవర్గ సభ్యుడిగా నియమించడం చాలా సంతోషదాయకం. గతంలో ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ, ఆంధ్ర ఇండస్ట్రీస్ని దాంట్లో కూడా కమిటీ మెంబర్గా అనేక సంవత్సరాలు చేశారు. అలాంటి వ్యక్తి వ్యాపార వర్గాల శ్రేయస్సే కాకుండా ప్రజల సమస్యల్ని, రైతుల సమస్యల్ని, అందరి సమస్యలు పరిష్కరించేసే వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తిని పదవిలో ఉంటే వ్యాపారస్తుల సమస్యలు పరిష్కారం అయ్యి వ్యాపారం చేసుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఇటు ప్రభుత్వానికి కానివ్వండి, ప్రజలకు, వ్యాపారస్తులందరికీ వారధిలాగా ఆంజనేయులు గారు నిలబడుతున్నారు కాబట్టి అలాంటి మంచి వ్యక్తికి ఈ యొక్క పదవి ఇవ్వటం వ్యాపారస్తులు కూడా హర్షించదగ్గ విషయం. ఈరోజు చాలా సంతోషం. గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుల ఆంజనేయులు గారికి ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఈసీ మెంబర్గా ఎన్నుకోవడం చాలా ఆనందించదగ్గ విషయము. చాలా అనుభవజ్ఞులు. ముందు కూడా ఇయే కాకుండా మంచి పదవులు రావాలని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్, రాష్ట్ర హైకోర్టు రిజిస్టర్ జనరల్ వెంకటరమణ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
பாரதிய ஜனதா கட்சியின் சார்பில் பொதுமக்கள் அனைவரும் இந்த கொரோனாவிலிருந்து விடுபடணும், அனைவரும் நல்ல சுகத்தோட நல்ல ஆரோக்கியத்தோடு இருக்கணும். அதே நேரத்தில் தமிழக பாரதிய ஜனதா கட்சி சார்பில் நடைபெற்றிருக்கின்ற அந்த வெற்றிவேல் யாத்திரை நவம்பர் 6ஆம் தேதி அன்றைக்கு தொடங்கி டிசம்பர் 7ஆம் தேதி அன்று திருச்செந்தூரில் முடிய இருக்கிறது. அந்த வெற்றிவேல் யாத்திரை எந்தவித தடங்களும் இல்லாமல் நடக்கணும், எல்லாரும் சௌச்சமாக இருக்கணும் அப்படின்ட்டு எல்லாம் வல்ல ஆண்டவனை ఏలుమలయాన దర్శించాం. అత్తన పేరు సుగమ. విజయనగరం జిల్లా కొత్త వలస ఇఫ్టు అనుబంధ జూట్ కార్మిక సంఘాలు ఆందోళన ఉధృతం చేశాయి. ఇఫ్టు యూనియన్ అధ్యక్షులు కొండయ్య ఆధ్వర్యంలో జూట్ మిల్లును వెంటనే తెరిపించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా 11 అంశాలపై మినిట్స్ పూర్వక ఒప్పందం జరిగిందని, ఆ ఒప్పందం కార్మికులను కట్టడి చేస్తుందని వారు ఆరోపించారు. ఒప్పంద ప్రకారమే మిల్లును తెరవాలంటూ కార్మికులు కోరుతున్నా యాజమాన్యం పట్టించుకోకుండా మిల్లును మూసివేశారని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం స్పందించి మిల్లును తెరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం యూనియన్ ఆధ్వర్యంలో కొత్త వలస మండల తహసీల్దార్కు సామూహిక వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం కలుగు చేసుకుని తెరిపించాలి. కొత్త వలస జూటు మిల్లును కలుగు చేసుకుని ప్రభుత్వం వెంటనే తెరిపించాలి. కొత్త వలస జూటు మిల్లు సమస్యల మీద ప్రభుత్వం ముందుకొచ్చి తెరిపించాలి. వర్ధిల్లాలి కొత్త వలస జూటు మిల్లు కార్మిక కర్షకుల ఐక్యత. వెంటనే తెరిపించాలి. అందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వ అధికారుల వద్ద చట్టబద్ధమైన ఒప్పందం ఒకటి జరిగి ఉండగా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి యాజమాన్యం గత సంవత్సర కాలంగా మిల్లు మూతని కొనసాగిస్తూ ఉంది. అంతటితో ఆగకుండా కొంతమందిని ప్రోత్సహించి మిల్లులో కొంతమందిని ప్రోత్సహించి అడా కమిటీని పేరు పెట్టి వాళ్ళ ద్వారా కార్మిక హక్కులని కాలవేయడానికి యాజమాన్యం పూనుకుంటున్న నేపథ్యంలో మరి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. ప్రభుత్వం చట్టబద్ధమైనటువంటి హక్కుల్ని ప్రజలకు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి చట్టబద్ధమైన హక్కుల్ని ఇలా కార్మికుల యొక్క హక్కుల్ని ఇక్కడ ఉన్నటువంటి ఉమాజుటుమల యాజమాన్యం ఉల్లంఘిస్తూ ఉంది. కార్మిక అధికారులకి దాని మీద చర్య తీసుకునేటువంటి అధికారం ఉంది. కానీ కార్మిక అధికారులు చర్య తీసుకోకపోగా ఒక అధికారి తర్వాత మరొక అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఆ చట్టబద్ధమైన హక్కుల్ని గుర్తించి వాళ్ళే ఇచ్చినటువంటి ఒప్పందాన్ని, వాళ్ళే చేసిన ఒప్పందాన్ని అమలు చేసే ప్రయత్నం చేయకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు యాజమాన్యం ఇలా కార్మికుల్ని దాడి చేయడానికి పూనుకుంటూ ఉంది. అదేవిధంగా ఇదే మండలంలో మరి చిన్నిపాలెం రెవెన్యూలో ఉన్నటువంటి రైతులు అనేక సంవత్సరాలుగా భూముల కోసం పోరాటం చేస్తున్నారు. గత సంవత్సరం కూడా అప్పుడైతే అటు రైతు కూలీ సంఘం ఐఎఫ్టీ రెండు కలిసి సమ్మె రోజు దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంలో ఒకే రోజు ఇదే ఎంఆర్ ఆఫీస్ దగ్గర కార్యక్రమం చేయడం జరిగింది. సరే, ఇప్పుడు కాకతాళీయంగా రైతులకు సంబంధించిన సమస్య కూడా అకస్మాత్తుగా ఉనికిలోకి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారి పేరుతోటి చిన్నిపాలెం రైతుల యొక్క భూ సమస్యని, చిన్నిపాలెం రైతుల భూ సమస్యలో ఏదైతే ప్రధానంగా ఒక ఈనాం భూముల్ని అక్కడున్న రైతులకి అప్పచెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండగా ఈనాం రైతులు ఉన్నటువంటి రైతులకి హక్కులను అప్పచెప్పకుండా రిలేషన్ చేతులకి భూములు మారడంలో ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ప్రధాన పాత్ర పోషించింది. మొత్తం రెవెన్యూ యంత్రాంగంతా వాళ్ళకి కొమ్ము కాస్తున్న నేపథ్యంలో రైతులు ఆందోళన. ఇక కార్తీక మాసం పురస్కరించుకొని శ్రీశైలం మల్లలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ కరీంనగర్ ఎమ్మెల్సీ భానుప్రసాదరావు కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన శ్రీశైలం వెలమసత్రం కళ్యాణ మండపం భూమి పూజలో పాల్గొన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో బాసిల్లాలని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళను వేడుకున్నట్లు విప్ తెలిపారు. కార్తీక సోమవారం సందర్భంగా ఒక శుభ సమయాన ఈరోజు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి యొక్క దర్శనం చేసుకోవడం అనేటువంటిది అదృష్టంగా భావిస్తూ ఆ భగవంతుని ప్రార్థనతో
ఆ భగవంతుని దయ వల్ల అమ్మవారి దయ వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంది. ఈ రాబోయే సంవత్సరాల్లో అన్ని శుభాలే జరగాలని మనస్ఫూర్తిగా మల్లికార్జున స్వామిని అదేవిధంగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా మా నాయకులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. అదేవిధంగా ఆ శక్తిని వారికి ప్రసాదించాలని కూడా భగవంతుడు కోరుకుంటున్నాను. రాజేంద్రనగర్లో 34వ సాగర్ ఉత్సవ ఘనంగా నిర్వహించారు. తెరాస నేత కేరోసిన్ రాజ్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరుపుకున్నారు. యాదవ్ సమాజ్ వారు పశువులను అందంగా ముస్తాబు చేసి వాటితో సాహస కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ధర్మారెడ్డి, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లాలో 10వ రోజు పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే, ప్రభుత్వ పథకాలను వివరించిన శ్రీదేవమ్మ. తుంగభద్ర పుష్కర స్నానాలకు అనుమతించని ప్రభుత్వం, హిందూ సంప్రదాయాలను దెబ్బతీస్తున్నారని బీజేపీ ఆగ్రహం. పుష్కర ఘాట్ ఏర్పాట్లను పరిశీలించిన కర్నూలు జిల్లా కలెక్టర్, ఉత్సవాల నిర్వహణపై అధికారులకు సూచనలు. చిత్తూరు జిల్లాలో ఘనంగా కొనసాగిన పాదయాత్ర, భారీగా తరలి వచ్చిన జనం. కర్నూలు జిల్లాలో విషాదం, నాటు బాంబు పేలి బాలుడు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.